10 మంది ఒక ప్రాజెక్టులో 20 మంది ఉంటారు. ఒక ప్రాజెక్ట్ లీడర్ ఉంటాడు, 4-5 సీనియర్ కోడర్స్ ఉంటారు, ఒక 15 మందో 12 మందో జూనియర్ కోడర్స్ ఉంటారు. ఆ జూనియర్ కోడింగ్ చేసే వాళ్ళందరూ ఉద్యోగాలు కూడా ఇవాళ ప్రమాదంలో పడ్డాయి. అంటే ఈయన రేవంత్ రెడ్డి అదృష్టమో మోడీ గారి అదృష్టమో కానీ ఉద్యోగాలు ఉన్న వాటిని ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాల్ని పోగొట్టడానికి కావాల్సిన టూల్స్ వస్తే దానికి సంబంధించిన స్కిల్ అని మాట్లాడుతున్నారు. కానీ ఒక ఐటీఐ సెంటర్లో అక్కడోటి ఐటీఐ స్టార్ట్ చేసింది తప్ప ఇవాళ యూనివర్సిటీస్లో కానీ మరో ఉన్నత విద్యా కేంద్రాల్లో ఎక్కడ కూడా స్కిల్స్ కానీ కొత్తగా లేటెస్ట్ నేర్పట్లే. కాకతీయ యూనివర్సిటీలో మేము అడుగుతున్నాం, మేమున్నప్పుడు అనేక మంది కూడా ఉద్యోగాలు రాలేదని చెప్పేసి చాలామంది అడిగారు. మా శేష్ గారు కూడా నా దగ్గరికి వచ్చి చాలాసార్లు కొట్లాడారు, సార్ మాకు ముందు పర్మనెంట్ చేయాలి, మా ఉద్యోగాలు కూడా కొంత పెంచాలి జీతాలని చెప్పేసి. అంటే అడహాక్ పేరు మీద, టెంపరీ పేరు మీద, రకరకాల పేరు మీద 5-6 రకాల ఉద్యోగాలు ఉంటే వాళ్ళ జీతభత్యాలు ఆనాడు పెంచింది, ఆనాడు వాటికి 12 నెలలు కూడా ఇవ్వాల్సిందని చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. కొంతమందిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఆనాడు ఒక జీవో తీసుకొచ్చి 1025 మంది ఉద్యోగాలు యూనివర్సిటీలో ఫిలప్ చేయాలని చెప్పేసి. అంటే దానికి ఆనాడు అడ్డుపడ్డది ఆర్ఎస్ఎస్ సంస్థ. ఏమని, మేము ఇచ్చిన ఉద్యోగాలు ఫిలప్ చేసుకోవాలంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ని ఫ్యాకల్టీ వైజ్ ఉండాలన్నా డిపార్ట్మెంట్ వైజ్ ఉండాలనే దాంట్లో వాళ్ళు ఎదురుగా మొత్తం వ్యతిరేకించిండ్రు. కాబట్టి ఆనాటి నుండి 2023 వరకు కూడా అడ్డుపడ్డది ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ శక్తులు. అయితే ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క పోస్టు కూడా జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, యూనివర్సిటీలో కానీ ఇంతవరకు ఫిలప్ చేయలే. ఇంతమంది ఫిలప్ చేసిన మొత్తం కూడా గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమే. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులు కానీ, యూనివర్సిటీ మేధావులు కానీ దయచేసి ఆలోచించాలి. ఎక్కడికి పోయింది కోదండరామ్, ఎక్కడికి పోయింది తిన్మార్ మల్లన్న, ఎక్కడికి పోయిండు ఆకునూరు మురళి, ఎక్కడికి పోయిండు రియాజ్, వీళ్ళందరూ కూడా వరంగల్ కేంద్రంగా చాలామంది మాట్లాడినరు. వరంగల్ యొక్క అస్తిత్వం దెబ్బతింటుంటే, వరంగల్ యువతులకు ఉద్యోగాలు రాకుండా ఉంటే ఈ వరంగల్ గురించి మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కడ పోయినని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. నేను ఒకటే చివరిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వరంగల్ యువత ఏనాడు కూడా ఉద్యమాల్లో ఎప్పుడు కూడా వెనుకడుగు వేయలే. ఇవాళ ఆనాటి సమ్మక్క సారక్క యొక్క పౌరుషం కావచ్చు, రాణి రుద్రమదేవి యొక్క పౌరుషం కావచ్చు, లేకపోతే చాకలి ఐలమ్మ యొక్క త్యాగం కావచ్చు, లేకపోతే దొడ్డి కొమరయ్య గారి మొదటి అమరత్వం కావచ్చు, లేక ఇక్కడున్న అనేక మంది యొక్క దాని యొక్క స్ఫూర్తిగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. మన ఉద్యోగాలు మనకు వచ్చేదాకా, నోటిఫికేషన్లు వచ్చేదాకా ఖచ్చితంగా ఇక్కడున్న యువత అంతా కూడా మనం కొట్లాడాలి. మనందరికీ వరంగల్కి ఇష్టమైన బతుకమ్మని ఇవాళ తల్లి, తెలంగాణ తల్లి చేతుల నుంచి మాయం చేసిండ్రు. మన యొక్క చిహ్నంగా ఉండే కాకతీయ చిహ్నాన్ని కూడా ఇవాళ మన యొక్క రాష్ట్ర చిహ్నం నుంచి తప్పించిండ్రు. కాబట్టి వీటన్నిటికీ ఉద్యోగంతో పాటు, ఉద్యోగ నోటిఫికేషన్తో పాటు ఒకవైపు చదువుకుంటూనే ఆ చదువు సార్థకం కావాలంటే, ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ రావడం కోసం ఇవాళ ఎవరు పిలిపించినా కూడా వారితో అడుగులో అడిగేసి పోరాడదాం, ఉద్యోగాలు సాధిద్దాం, మీ అందరికీ బాసటగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన రాకేష్ రెడ్డి గారికి మా మద్దతు ఎప్పటిగా ఉంటుంది. రాకేష్ రెడ్డి గారు ఈ విధంగానే విద్యార్థులకు సేవలు కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.